శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ ఉన్నారు. వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. సో అట్లాంటి వాళ్ళలో ఒకరు మన అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారి టాపిక్ ఎందుకు తీసుకుంటాం అనేది సో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో అల్లు అర్జున్ గారికి వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో ఇటు కేరళకి వెళ్ళినా సరే, బెంగళూరుకి వెళ్ళినా సరే ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అంతేందుకు పుష్ప 2 అప్పుడు వచ్చేసి బీహార్కి వెళ్తే, బీహార్ అప్పుడు కూడా సో అక్కడ ఉన్న జలం మొత్తం గుమిగూడి ఒక ఈవెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసేసారు. అంటే ఆయన ఎక్కడ వెళ్ళినా సరే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటాడు ఆయన. సో ఆయనకు ఒక మన తెలుగు రాష్ట్రాల్లోని, మన భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఇంత ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి, యూకే తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి. సో ఇట్లాంటి దేశాల్లో కూడా ఆయనకు వచ్చేసి ఫ్యాన్ బేస్ అనేది చాలా విపరీతంగా ఉంది. ఎందుకోసం అంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డ్యాన్సింగ్ కానీ, సో ఆయన స్టైల్ కానీ, సో ఇవన్నిటికీ ఆయనకు ఫ్యాన్స్ అనేది పెరిగిపోతూనే ఉంటారు. ఆ విధంగా ఆయన ఫ్యాన్ బేస్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయారు, ఎక్స్పెండ్ చేసుకుంటూనే వెళ్ళారు. సో ఇంకా పెరిగిపోతూనే ఉంది. సో ఎగ్జాంపుల్ ఇంతగానే ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలోని ఫ్లోరిడా టంపా అనే నగరంలో ఆయన ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాడు. ఎందుకోసం అంటే అక్కడ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆయన ముఖ్య అతిథిగా పిలిచారు. సో అక్కడికి వెళ్ళాక ఆయన చుట్టూ తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం గుమిగూడి సో ఆయనకు సెల్ఫీలాగా ఎగబడ్డారు. సో బొకేలు ఇస్తున్నారు. సో ఆయన చూసిన ఒక ఉత్సాహం, ఆనందం, మాట్లాడుతున్నాం, దగ్గర నుంచి చూసాం, దగ్గర నుండి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్న తెలుగు పీపుల్స్ చాలా ఉత్సాహంతో ఉన్నారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళే కాదు, అక్కడ ఉన్న ఫారినర్స్ కూడా ఆయన చూసి చాలా ఆనందపడుతున్నారు. అరే మంచి స్టార్ హీరో మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కొందరు ఆ విధంగా ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో ఇక్కడ ఏమైందంటే, అక్కడికి వెళ్ళారు కదా, మన అమెరికాకి వెళ్ళారు. సో వెళ్ళాక అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు అడుగుతూ ఉంటే ఇస్తూ ఉంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ఒక సెలబ్రిటీ రాగానే అక్కడ ఉన్న గుమిగూడంలో గుంపు అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరూ సరే ఒక ఫోటో అని ఇక్కడ 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 పిలుస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ తరుణంలో అల్లు అర్జున్ గారు ఇక్కడ సరే ఒక సెల్ఫీ అయినా ఇక్కడ, ఇక్కడ ఒక సెల్ఫీ అయినా ఇక్కడ, ఇక్కడ ఒక సెల్ఫీ అయినా ఈ విధంగా ఫోటోలు ఇస్తూ ఉంటే ఇక్కడ పిలిచేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇటు ఫోటో ఒకటి, ఇటు ఫోటో ఒకటి ఇలా తిప్పుతుంటే అవి కొంచెం ఫోటోస్ సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతున్నాయి. అమ్మ, ఈయన ఇంకా పుష్ప 2 క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. సో సెల్ఫీలు ఇవ్వడానికి ఎందుకు ఇట్లా చూస్తున్నాడు. అరే వాళ్ళు నీ ఫ్యాన్స్ నిన్ను ఆదరిస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకు నవ్వుతో ఒక సెల్ఫీలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొందరు కామెంట్ పెడతాను. అక్కడ మన ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు చుట్టూ జనాలు అనేది గ్యాదర్ అవుతారు. సో ఆ గ్యాదర్ అయినప్పుడు ఇక్కడ అడుగుతారు, ముందు అడుగుతారు, వెనకాల నుంచి ఒకరు అడుగుతారు. సో ఇటు అటు చూసేసరికి ఫేసెస్ అటు ఇటు తిప్పేసరికి ఏమైందంటే కొందరికి సరిగ్గా ఫోటోలు రావు, కొందరికి సరిగ్గా ఫోటోలు వస్తాయి. అంతేగాని సో అట్లాంటి ఫొటోస్ బారాని ఫొటోస్ మొత్తం వైరల్ చేసి ఏం ఫోటోలు ఇస్తున్నారు, ఏం సెల్ఫీలు ఇస్తున్నాడు, అరే వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, సో అట్లాంటి వాళ్ళకి సెల్ఫీలు సరిగ్గా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొందరు కామెంట్ పెడుతున్నారు. అయితే నిజానికి ఇంత ఈ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మరికొందరు ఆయన ఆదరించే వాళ్ళు ఏమంటున్నారంటే, పుష్ప మూవీ ద్వారా ఆయనకు ఇండియా వైజ్గా గుర్తింపు వచ్చింది, పుష్ప 2 ద్వారా వరల్డ్ వైజ్గా గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపుని ఎవరికైతే రాలేదో వాళ్ళు వచ్చేసి జీర్ణించుకోలేక ఇట్లాంటి ఫొటోస్ బయట పెట్టేసి ఈ విధంగా ఆయనను బ్యాడ్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీరు ఎంత ఏం బ్యాడ్ చేసినా సరే ఆయన ఇమేజ్ ఇంత కూడా తగ్గదు అని చెప్పేసి ఆయన అభిమానించే ఫ్యాన్స్ మాత్రం గట్టిగా బలంగా చెప్తా ఉన్నారు. సో నిజంగా ఒకటి ఆలోచించండి, సెలబ్రిటీ వచ్చిందంటే ఒకటేసారి ఇట్లా గుమిగూడతారు. సో అక్కడ గుమిగూడిన వాళ్ళు సార్ నాకో సెల్ఫీ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ తిరిగి చూస్తారు కదా, సో ఆ తరుణంలో ఫొటోస్ అనేవి సరిగ్గా రావు. కాబట్టి కొంచెం ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆయనకి కావాలని ఆ విధంగా దిగాను అనుకుంటారా, లేకుంటే గుమిగూడినప్పుడు నిజంగా ఆ విధంగా ఫొటోస్ అనేవి వస్తాయా ఏంటి అనేది మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.